నమస్తే, నేను మీ సతీష్. జోసెఫ్ బచ్చలకూరి అలియాస్ ప్రశ్న రావణ్ 4 కేసుల్లో బెయిల్ తెచ్చుకున్నాక 5వ కేసులో 14 రోజుల రిమాండ్ను గన్నవరంలోని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అయితే విధించింది. అంటే ఈ నెల 18 వరకు ఈ రిమాండ్ కొనసాగుతుంది. అయితే 4 సార్లు బెయిల్ను న్యాయవాది జైభీం పార్టీ అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్ తీసుకొచ్చారు. బట్ 5వ కేసులో మాత్రం సుదీర్ఘంగా గన్నవరం కోర్టులో ప్రశ్న రావణ్ తరఫున జడా శ్రావణ్ కుమార్, మరోవైపు పోలీసుల తరఫున డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా కోటేశ్వరరావు వాదనలైతే వినిపించారు. సుమారు గంటన్నరకు పైగా ఈ వాదనలు కొనసాగాయి. చివరికి జోసెఫ్కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ జడ్జి అయితే తీర్పునిచ్చారు. రావణను నెల్లూరు సెంట్రల్ జైలుకి అయితే ప్రస్తుతం తరలించారు. 4 సార్లు బెయిల్ వచ్చిన 5వసారి ఎందుకు రాలేదు అనడానికి చాలా బలమైన కారణమే ఉంది. అదేంటంటే ఈసారి జోసెఫ్పై చాలా తీవ్రమైన సెక్షన్లే పెట్టారు. అంటే దేశద్రోహం, జనాన్ని రెచ్చగొడుతున్నాడు, విద్వేషాలు రగులుస్తున్నాడు లాంటి వాటితో పాటు అత్యంత కఠినమైన ఉపా చట్టం అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ను కూడా ఈ ప్రశ్న రావణ్పై పెట్టారు. రావణ్పై ప్రధానంగా 8 సెక్షన్లు పెట్టారు. ప్రతి సెక్షను చాలా కఠినమైనదే. వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే బిఎన్ఎస్ సెక్షన్ 147, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడం, యుద్ధానికి ప్రయత్నించడం లేదా ప్రేరేపించడం, రెచ్చగొట్టడం. నెంబర్ 2 బిఎన్ఎస్ సెక్షన్ 148, ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కుట్ర పనడం, శక్తులను సమకూర్చడం. నెంబర్ 3 బిఎన్ఎస్ సెక్షన్ 152, భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత మరియు సమగ్రతకు ముప్పు కలిగించే చర్యలు. అంటే ఇది దేశద్రోహం కిందకు వచ్చే సెక్షన్. నెంబర్ 4 సెక్షన్ 192, అంటే అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం. నెంబర్ 5 సెక్షన్ 197(1)(d), ఎలక్ట్రానిక్ మాధ్యమాలు లేదా బహిరంగ వేదికల ద్వారా జాతీయ సమగ్రతకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం లేదా తప్పుడు ప్రచారం చేయడం. నెంబర్ 6 సెక్షన్ 353(1)(b) బిఎన్ఎస్, దీని ప్రకారం ఏంటంటే ప్రజల్లో భయాందోళనను లేదా అలజడి సృష్టించే ఉద్దేశంతో లేదా ప్రభుత్వానికి, ప్రజాశాంతికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడేలా ప్రేరేపించేలా పుకార్లు, తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం, వర్గాల మధ్య గొడవలను ప్రేరేపించడం. నెంబర్ 7 సెక్షన్ 13 ఉపా చట్టం, ఇది భారతదేశపు చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం. దేశ సమగ్రతను దెబ్బతీసే ఉద్దేశంతో ఏదైనా చట్ట విరుద్ధ కార్యకలాపానికి పాల్పడితే సమర్థించే లేదా ప్రోత్సహించే లేదా ప్రేరేపించే వ్యక్తులపై ఈ చట్టం వాడతారు. నెంబర్ 8 సెక్షన్ 39 ఉపా చట్టం, ఇది కూడా చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం. సెక్షన్ 39 అంటే నిర్దేశిత ఉగ్రవాద సంస్థకు మద్దతు తెలపడం, వ్యక్తులను స్తుతించడం వంటివి. ఇట్లాంటి పనులు ఎవరైనా చేపట్టినట్లయితే ఈ సెక్షన్ పెడతారు. ఇలాంటి కేసుల్లో ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే వారెంట్ కూడా అవసరం లేదు. ఎవరైనా కావాలని లేదా తెలిసి మాటల ద్వారా కానీ లేదా రాతపూర్వకంగా, సంఖ్యల ద్వారా, ఎలక్ట్రానిక్ సమాచార మాధ్యమాల ద్వారా, ఈ సాధనాల ద్వారా లేదా ఆర్థిక సహాయం చేయడం, ఇలాంటి పద్ధతుల ద్వారా దేశ విభజనను ప్రోత్సహించడం, సాయుధ తిరుగుబాటుకు ప్రేరేపించడం, విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడడం లేదా వేర్పాటువాద భావాలను ప్రోత్సహించడం వంటి పనులు చేస్తే అది ఈ సెక్షన్ కింద నేరం అవుతుంది. దర్యాప్తులో నేరం నిరూపణ అయితే జీవిత ఖైదు లేదా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. అయితే ఈ రావణ్ మీద ఇంత కఠినమైన చట్టాలను ఈ జోసెఫ్ అలియాస్ రావణ్పై ఎందుకు పెట్టారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను విమర్శించినందుకే పెట్టారా అంటే అస్సలు కానే కాదు. మరి ఎందుకు పెట్టారు అనేది తెలియాలంటే మనం కొద్దిగా వెనక్కి, అంటే 2025 నవంబర్ 18వ తేదీన జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడుకోవాలి. ఏపీలోని అల్లూరు సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో నక్సలైట్స్ ఉన్నారనే సమాచారంతో ఆ రోజు ఉదయాన్నే స్పెషల్ ఫోర్స్ బలగాలు దాడి చేశాయి. ఈ దాడిలో మావోయిస్ట్ అగ్రనేత, మావోయిస్ట్ కమాండర్ మధ్వి హెడ్మా, అతని భార్య, మరో 4 అనుచరులు కలిపి మొత్తం 4 ఎన్కౌంటర్లో చనిపోయారు. ఈ మధ్వి హెడ్మా ఎవరు అంటే ప్రభుత్వం నిషేధం విధించిన తీవ్రవాద సంస్థ అయిన సిపిఐ మావోయిస్టు సంస్థకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా ఉన్న నక్సలైట్. ఇతడు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పర్వతీ గ్రామంలో ఉండే మూరియా అనే తెగకు చెందిన వ్యక్తి. మావోయిస్టు ఉద్యమంలో 2000వ ఏడాది నుంచి ఉండి క్రమంగా అగ్రనాయకుడిగా ఎదిగాడు.
ఈ హిడ్మా నేతృత్వంలో పోలీసులపై జరిగిన దాడులు చాలానే ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి 2010లో జరిగిన దంతేవాడ దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అట్లాగే 2013 జీరాం ఘాటి నరమేధానికి ప్రధాన సూత్రధారి హిడ్మానే. ఇలాంటి దాడి చరిత్రలోనే ఎన్నడూ జరగలేదు. 2013 మే 25న ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా దర్భా లోయలో గల జీరాం ఘాట్లో 1200 మంది నక్సలైట్లు ఒకేసారి కాంగ్రెస్ నాయకులు వెళుతున్న వాహనాలపై దాడి చేసి ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ చీఫ్ నందకుమార్, మాజీ మంత్రి మహేంద్ర కర్మ సహా 27 మందిని అత్యంత దారుణంగా చంపేశారు. ఈ దెబ్బకు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఈ హిడ్మా కోసం వేలాది మంది పోలీసు బలగాలు ఏళ్ల తరబడి కూంబింగ్ చేసిన, గాలం వేసిన దొరకలేదు. ఎందుకంటే అడవుల భౌగోళిక పరిజ్ఞానం, గెరిల్లా యుద్ధ వ్యూహాలు, స్థానిక నెట్వర్క్లను ఉపయోగించడంలో ఈ హిడ్మా సిద్ధహస్తుడు. బట్ ఎట్టకేలకు మారేడుమిల్లి ప్రాంతంలో మకాం వేసిన సమయంలో పోలీసు బలగాల చేతిలో అతడైతే హతమయ్యాడు. ఈ ఘటన నవంబర్ 18, 2025న జరిగింది. సరిగ్గా ఈ ఎన్కౌంటర్ జరిగిన వారం తర్వాత, అంటే ఎగ్జాక్ట్గా 2025 నవంబర్ 25న ఈ యూట్యూబర్ రావణ్ తన ఛానల్తో పాటు సోషల్ మీడియాలో ఒక వీడియో అప్లోడ్ చేశాడు. డైరెక్ట్గా హిడ్మా ఫోటోనే పెట్టి ఇదిగో ఇదే ఆ ఫోటో, ఈ వీడియో అప్లోడ్ చేశాడు. ఇప్పటికీ ఆ వీడియో అలాగే ఉంది. హిడ్మా చనిపోయిన తర్వాత స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగి ఇక దేశంలో నక్సలిజం పూర్తిగా అంతమైపోయినట్టేనట్టు ప్రకటించారు. నక్సలిజానికి పెట్టింది పేరైన ఛత్తీస్గఢ్లోని బస్తర్కి వెళ్ళి మరీ అందరినీ అభినందించారు. ఇక నక్సల్స్ లేరు, ఇలా లేకుండా చేసుకోవడం అనేది సుదీర్ఘకాల కళ, ఆ కళను మనం సాధించామంటూ జాతిని ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించారు. సమాజంలో జరిగే అన్యాయాలకు రాజ్యాంగంలో పరిష్కార మార్గాలు ఉన్నాయని, ఆ మార్గాలను వదిలి ఆయుధాలు చేపట్టడం సరికాదంటూ ఇక ఎవ్వరూ నక్సలిజం వైపు వెళ్ళకూడదు అనేలాగా అమిత్ షా ఆ రోజైతే ప్రకటన చేశారు. సరిగ్గా ఆ టైంలోనే ప్రశ్న రావణ్ హిడ్మాకు సపోర్ట్గా ట్రిబ్యూట్ చేసేలా ఈ వీడియో అప్లోడ్ చేశాడు. ఇప్పుడు సరిగ్గా అదే వీడియో ప్రూఫ్ను ఆధారంగా చూపించి అదే వీడియో లింక్ను పోలీసులకు డిజిటల్ ప్రూఫ్గా ఇచ్చి గన్నవరానికి చెందిన గరికపాటి శివశంకర్ అనే జనసేన నాయకుడు పోలీసులకైతే కంప్లైంట్ చేశాడు. ఇంతకీ ఈయన ఎవరంటే ప్రజెంట్ స్టేట్ రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు డైరెక్టర్గా కూడా ఉన్నారు. ఈయన ఆ వీడియోతో అందరినీ రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడంటూ తన కంప్లైంట్లో ఆయనైతే చెప్పాడు. సో నేను స్టార్టింగ్లో చెప్పినట్లు ఇప్పటి వరకు ప్రశ్న రావణ్పై పెట్టిన కేసులన్నీ అతను 5 రోజుల కిందట దళిత క్రైస్తవ సభలో మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ నోట్లో అంటూ గ్యాప్ ఇచ్చిన ఆ పాయింట్ల ఆధారంగానే పెట్టారు. అందుకే అవేవి కోర్టులో నిలబడలేదు. ఆ 4 కోర్టుల్లోనూ బెయిల్ వెంటనే ఇచ్చేశారు. బట్ గన్నవరంలో పెట్టింది ఆ కేసు కాదు, అసలు ఆ కేసుతో సంబంధమే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే రావణ్ గతంలో ఆవేశంలో చేసిన వీడియోనే ఇప్పుడు అతని మెడకి ఉచ్చులా చుట్టుకుంది. ఈ శివశంకర్ ఇచ్చిన కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీని నేను స్టడీ చేశాను. క్లియర్గా హిడ్మాకు ట్రిబ్యునల్గా చేసిన ఆ వీడియో పైనే కేసు పెట్టారు. హిడ్మా కమాండర్గా ఉన్న నిషేధిత ఉగ్రవాద సంస్థ అయిన సిపిఐ మావోయిస్టు సంస్థ భావజాలాన్ని నేటి సమాజంలోనికి చూపించేలా ప్రసంగిస్తూ సాయుధ తిరుగుబాటుకు మద్దతుగా ప్రసంగం చేస్తూ వీడియోల ద్వారా అలజడి సృష్టిస్తున్నాడంటూ ఆ వీడియోలో జోసెఫ్ మాట్లాడిన మాటలను కోట్ చేస్తూ కంప్లైంట్ అయితే చేశారు. సో పోలీసులు ఈ వీడియో చూసిన తర్వాతే దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రత, భద్రతకు హాని కలిగించేలా రావణ్ తన సోషల్ మీడియా ద్వారా ప్రయత్నం చేస్తున్నాడంటూ అత్యంత కఠినమైన బిఎన్ఎస్ సెక్షన్ 150తో పాటు 13, 39 ఉపా చట్టం సెక్షన్లు కూడా పెట్టి కేసును చాలా స్ట్రాంగ్గా పెట్టారు. అందుకే గంటన్నరకు పైగా వాదనల తర్వాత కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ అయితే విధించింది. ఇంతకు ఆ వీడియోలో హిడ్మాకు ట్రిబ్యూట్గా రావణ్ ఏం మాట్లాడాడంటే, ప్రజా పోరాటాలు చేసిన వీరులు ఎప్పటికీ గుర్తుంటూనే ఉంటారు, వారి పోరాట స్ఫూర్తి తర్వాత తరాలకు అందుతూనే ఉంటుందంటూ రోమ్ సామ్రాజ్యంలో పోరాటం చేసిన స్పోర్టికస్ నుంచి ఏకలవ్యుడు, భగత్ సింగ్ చివరకు మాడ్వి హిడ్మా వరకు అందరినీ ఈ సమాజం గుర్తుంచుకుంటుంది. వాళ్ళు మళ్ళీ పోరాటం చేసేందుకు రకరకాల పేర్లతో పుడతారంటూ మళ్ళీ పోరాటం పుడుతూనే ఉంటుందంటూ దీనికి అంతం లేదు అన్న అర్థం వచ్చేలాగా వీడియోలో కంటెంట్ అయితే ఉంది. చివరిగా జోహార్ ప్రజాయుద్ధ వీరులకు అంటూ వీరులు మరణిస్తూనే ఉంటారు, పుడుతూనే ఉంటారు, యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది అంటూ ఆవేశంగా ప్రసంగించాడు. ఇప్పుడు ఇరుక్కున్నాడు. అయితే మన హక్కుల కోసం ప్రభుత్వాలను గట్టిగా ప్రశ్నించడం ప్రజల బాధ్యత కూడా. అయితే రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా అన్యాయంపై నిలదీయచ్చు, కానీ ఆ నిలదీసే స్వభావం, విధానం, భాష అనేది చాలా చాలా ముఖ్యం.
లేదంటే ఆ తప్పులే ఆయుధాలుగా మారి జీవితాలు చిన్నాభిన్నం అయిపోతాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. నచ్చితే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.